నమస్కారం. బీఆర్కే ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. గురువు గారిని అడిగి ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అంటే మనకు ఆషాఢ మాసం అమ్మ. అవును గురుగారు. ఈ ఆషాఢ మాసంలో మనకు బోనాల జాతర అని ఇక్కడ చేస్తారు. గురు పౌర్ణిమ, తొలి ఏకాదశి, అట్లనే జగన్నాథ రథయాత్ర, ఇలా రకరకాల పండుగల సమూహమే ఆషాఢ మాసం. చాలా మహత్తరమైనటువంటిది ఆషాఢ మాసం. ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక విశేషమైనది. ఎందుకంటే మీకు చూసినట్టయితే వారాహి నవరాత్రులు కూడా ఇలా అన్నీ కలుపుకున్న మాసమే ఈ జూలై మాసము. కాబట్టి ఈ జూలై మాసంలో దేవీ దేవతారాధన దీక్షాక్రమం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలో నుంచే. కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా నియమనిష్టలతో ధ్యాన ఆ యొక్క ఏదైతే దేవతలని ఆరాధనా క్రమంలో వాడుకుంటారో, అంటే ఇక్కడి నుంచి ఇంకా ఒక దేవతను ఆరాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అదే దేవత ఆరాధనిస్తూ అట్లానే ధ్యానిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనకు పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, ఒక స్తోత్రం కనుక ప్రారంభం చేస్తే అలా 6 మాసాల పాటు అదే స్తోత్రాన్ని తదేకంగా 3 వేళలా కానీ 2 వేళలా కానీ జపం చేస్తే కనుక ధ్యానం చేసినా జపం చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పబడింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆషాఢ మాసంలో మనకు అత్యంత విలువైన మాసంగా చెప్పబడింది. కాబట్టి సంకష్టార చతుర్థి కానీ రాబోయే గురుపుష్య అమావాస్య కానీ అలా విశేషంగా చెప్పని రోజులు ఉన్నాయి. కాబట్టి అన్ని రోజులు కూడా ద్వాదశ రాశులు అందరికీ కూడా యోగాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4 పాదం, అలానే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే చతుర్థంలో రాహు, పంచమంలో శని, వక్రగమనంలో ఉన్నాడు 14వ తారీఖు నుంచి. అలానే శుక్రుడు 7వ స్థానం, తర్వాత రాహు గురువులు వీరికి ఈ యొక్క 8వ స్థానం, తర్వాత శుక్రుడు కూడా మారుతున్నాడు. ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నాడు, ఈ యొక్క 8వ స్థానానికి వెళ్తున్నాడు. తర్వాత బుధుడు కూడా వీరికి 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. కుజకేతువులు 10వ స్థానం సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూస్తే వృశ్చిక రాశి వారికి కొంత అవయోగమై చెప్పొచ్చు. శుక్రుడు ఉన్నంతకాలం ఈ యొక్క వృషభ రాశిలో యోగదాయకం ఉంటుంది. ఎప్పుడైతే శుక్రుడు మారతాడో వెంటనే అవయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు శుక్రుడు అష్టమంలోకి వెళ్ళిన తర్వాత రవి, గురు, శుక్రులతో కలయిక అనేది చాలా మంచిది, అరుదుగా వచ్చేటువంటి కలయిక. కానీ రవి ఇక్కడ అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి వ్యాపారపరమైన ఆలోచనలు కానీ, కుటుంబంలో కానీ, కొంత బంధువులు కానీ వీళ్ళ యొక్క ధోరణి చూసి వ్యతిరేకించేవారు ఎక్కువగా ఉంటారు. పంచమంలో శని ఉన్నాడు కాబట్టి ఏదైనా పనులు మొదలు పెడితే అది మధ్యలో ఆగిపోవటం, మళ్ళీ మొదలు కావటం, మధ్యలో ఆగిపోవటం, అలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంటాయి ఆ పనులు కూడా. అలానే బుధుడు కూడా వీరికి ఈ యొక్క 10లో ఉన్నాడు. బుధుడు మంచి కుశలత, నైపుణ్యత బాగుంది కాబట్టి ఇవి ఏమున్నా కానీ ఇవాళ కాకపోతే రేపు అవుతున్న అడ్జస్ట్మెంట్ ధోరణితో ఉంటాడు. ఖచ్చితంగా కార్యసాధన లక్షణం ఉంటుంది కాబట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువగా అతిగా భోజనం చేయకండి. ఆ అతిగా ఏదైనా తింటారో అత్యాశగా బాగుందని చెప్పి తద్వారా ఆరోగ్యాన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అతిగా భోజనం ఏదైనా తీసుకునేటప్పుడు ఒక మోతాదు మించి తీసుకోవద్దు, తగ్గట్టు తీసుకోవాలి. తర్వాత కుజకేతువులు 10లో ఉన్నారు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒత్తిడిచ్చా అక్కడికి వెళ్ళడం, ఇక్కడ రావడం, స్థానచలనం ఉండడం, వేరే స్థానానికి మార్చడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మొత్తం మీద వీరికి చెప్పాలంటే మిశ్రమ ఫలితాలు 50% అనుకూలం, 50% ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఎంత అనారోగ్యం వచ్చినా కూడా మళ్ళీ బయటపడతారు. ఏమంటే వచ్చిన కాసేపటికే మళ్ళీ అనారోగ్యం నుంచి కూడా బయటపడతారు. అటువంటి ఈ యొక్క రాశి వృశ్చిక రాశి. ముఖ్యంగా వీళ్ళు చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి వాంతో నుంచి ఎక్కువ విపరీతంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన డబ్బుల్ని ఎక్కువగా వృధాగా ఖర్చు పెట్టకండి. ఏదో మీరు మెప్పు కోసం అని చెప్పి మీరు ఖర్చు పెట్టడం వల్ల మీ కడుపే కాలుతుంది. కాబట్టి ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మౌనంగా ఖర్చు పెట్టుకొని ప్రతి విషయాన్ని ఆలోచన చేస్తూ ఎక్కడ పెట్టాలో తెలుసుకొని పెట్టండి. ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. అంటే ఇంటెలిజెన్స్ మీకు తెలిసిన వాళ్ళే ఎక్కడ ఏ విధంగా మనం పోతే మనకు మంచిదని చెప్పి, అయినా కూడా ఎంత వ్యక్తిగతంగా మీ యొక్క జాతకం అనుకూలంగా ఉన్నా ఎక్కడో దగ్గర ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు అదొక్కటి చూసుకుంటే చాలు, మిగతా అన్ని కూడా యోగదాయకంగానే ఉంది. వీళ్ళకి 40%
బాగోలేదని చెప్పచ్చు, 60% బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? విద్యార్థులకు కూడా అష్టమంలో గురువు ఉండడం వల్ల చదువు వల్ల ఇబ్బందులు కలిగిన, తద్వారా వీళ్ళకి ఎక్కువగా సావాసరీత్యా ఈ ఫ్రెండ్స్ సర్కిల్ పెరగటం ఎక్కువగా, తద్వారా దీని మీద దృష్టి పెట్టకపోవటం, తద్వారా విద్యాభంగాలు జరగడం అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది గురుగారు? రాజకీయ నాయకులు కూడా వాగ్దానాలు చేయకూడదు. ఎవరో ఏమైనా తిట్టారని చెప్పి మిమ్మల్ని ఆ మాట వినొద్దు. మీకు ఎవిడెన్స్గా ఎదురు కనబడితేనే మాట్లాడండి. అంతే తప్ప ఎవరో చెప్పారని చెప్పి దాన్ని దృష్టిలో తీసుకొని తద్వారా మీరు దాన్ని రెచ్చగొట్టి విపరీతంగా చర్య తీసుకొని చివరికి మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. కాబట్టి అటువంటి చర్య తీసుకోకుండా మీ ఎదుట మాట్లాడితేనే మాట్లాడండి. అంతే, ఎవరిదో చెప్పిన మాట వినకండి. అది తెలుసుకోవాల్సిన విషయం. వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది గురుగారు? వ్యాపారస్తులు కూడా కొంచెం ప్రతికూలంగానే ఉందాం. ఎంతో కష్టపడతారు, అయినా వ్యాపారం ముందుకు వెళ్ళదు. కారణం ఏంటంటే కుజకేతులు 10లో ఉన్నారు కాబట్టి వ్యాపారం స్తబ్దుగా ఉంటుంది. లాభాలు అనుకుంటారు 100%, 80%, 60% లోపే వస్తాయి. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తాయని ప్రయత్నం చేయండి, కానీ ఒక్కసారిగా లాభాలు రావు. ప్రతి నెల కూడా ఒక్కోసారి లాభం తగ్గుతుంది, ఒకసారి లాభం ఎక్కువ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని జీవనం చేయడం మంచిది. పెళ్లి కావాల్సిన వధూవరులకి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే పెళ్లి అవుతుంది గురువుగారు? వధువు యొక్క స్త్రీ పురుషాదులు వివాహాలకు వచ్చినట్లయితే యోగదాయకం అంత లేదు. అష్టమంలో గురుడు ఉన్నాడు, యోగదాయకం అయితే లేదు. కాబట్టి జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క గోచారం కూడా తీసుకోవాలి. తద్వారా ఏమైనా శాంతులు ఉంటే చేసుకొని తద్వారా పెళ్లికి ఉపక్రమించవచ్చు ముందుకి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది గురువుగారు? దుర్గారాధన, అలానే గురువు సచ్చరిత్ర పాలన చేసుకోవటం వల్ల గురువుని రాహుని ఆరాధిస్తే కనుక వృశ్చిక రాశి వారు మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీదమ్మా నవగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాము. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది. అయ్యా, నేను ప్రతి గుడికి వెళ్ళలేను, లేదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేయలేను అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, తన గురువుగా ఎవరినైతే భావన చేస్తారో ఆ గురువుని ధ్యానం చేయండి. ద్వాదశ రాశుల అందరూ కూడా అట్లాగే శివాయ గురవే నమః, శివుడే గురువు అందరికీ. శివుణ్ణి ధ్యానిస్తుండండి, శివునికి తదేకంగా అభిషేకం చేసుకోండి, తద్వారా యోగాన్ని పొందండి. అట్లాగే ఎవరైనా కూడా నవగ్రహ గ్రహపీడార స్తోత్రం కానీ వినండి. మీరు చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే వినటం చేయండి. నేను చెప్పే స్తోత్రాలు ఏవైతే వినటం ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఆ వినటం శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి తద్వారా మీ యొక్క గ్రహస్థితి నుంచి దోషాలు ఉన్నాయి కూడా నివారింపబడతాయి. తద్వారా మీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మళ్ళీ మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.